ట్రాన్స్జెండర్స్ అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా వాళ్ళకు వివక్ష నుండి దూరం చేయడానికి, వాళ్ళు కూడా అందరితో సమానమని చెప్పడానికి వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ ప్రాధాన్యత ఇచ్చేలాగా అయితే ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రం ట్రాన్స్జెండర్స్కు ఒక చక్కని గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మీరు ఉచితంగా ఇక డిగ్రీ చదువుకోవచ్చు, మీరు ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఉచితంగా డిగ్రీతో పాటు ఎలాంటి ట్యూషన్ ఫీజు లేకుండా ఫ్రీ మెటీరియల్ కూడా అందిస్తామని కూడా హైదరాబాద్ సంబంధించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మాత్రం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇకపై ఈ విద్యా సంవత్సరం నుండే అంటే 2025-26 విద్యా సంవత్సరం నుండే మీరు ఉచితంగా ఏ కోర్సునైనా చేసుకోవచ్చు, ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు. ఎంతటి ఫీజు అయినా మాత్రం మీరు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒక నామినల్ ఫీజు అయినా రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 500 రూపాయలు కడితే సరిపోతుంది. మిగతా ట్యూషన్ ఫీజు కానీ ఇతరత్ర ఫీజులు కానీ అలాగే మెటీరియల్ ఫీజు కానీ ఏమీ అవసరం లేదంటూ కూడా యూనివర్సిటీకి సంబంధించిన వీసీ గంటా చక్రపాణి గారు అయితే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇలాంటి అవకాశం కల్పించిన మొదటి యూనివర్సిటీగా అంబేద్కర్ యూనివర్సిటీ అయితే మాత్రం రికార్డులోకి ఎక్కింది. కొంతకాలంగా యూనివర్సిటీలో చాలా అవకాశాలు కూడా అందరికీ కల్పిస్తుంది. అంబేద్కర్ యూనివర్సిటీ కూడా మహిళలకు ఎడ్యుకేషన్ అందించాలి, అలాగే ఆదివాసీలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఇప్పటికే కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా మరోవైపు ఇప్పుడు జైల్లో ఉండి ఖైదీలుగా ఉంటున్న వారికి అయితే మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు ఎవరైతే సైన్యం ఉంటుందో అంటే ఇటు బార్డర్ దగ్గర పనిచేసే సైనికులకు కూడా ఉచితంగా విద్యనైతే మాత్రం అవకాశాలు కల్పిస్తుంది అంబేద్కర్ యూనివర్సిటీ. ఇందులో భాగంగా ట్రాన్స్జెండర్లను కూడా వాళ్ళు సమానమే, వాళ్ళకు సమాన అవకాశాలు రావాలి, అందుకోసమే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే ఎక్కువ మంది కూడా ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళకు అవగాహన పెరిగి చదువుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కడైతే అవకాశం ఉంటుందో వాళ్ళ స్కిల్ని బట్టి ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటున్నట్టు కూడా ఇటు ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఎలా తెలుసుకోవాలి ఏ కోర్సులు అంటే ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఎనీ కోర్సు డిగ్రీ సంబంధించిన ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు, ఏ కోర్స్ అయినా చదవచ్చు. కానీ అర్హత మాత్రం +2 అయి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ అవకాశం ఉండి కేవలం ఒక 500 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కడితే మాత్రం ఇక ట్యూషన్ ఫీజు లేకుండా ఫ్రీ మెటీరియల్ కూడా అందిస్తుంది అయితే అంబేద్కర్ యూనివర్సిటీ. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అంటే ఏ అధ్యయన కేంద్రంలోనైనా అడ్మిషన్ తీసుకొని తరగతులకు హాజరు కావచ్చు. అంటే హైదరాబాద్లో ఉంటున్న ఒక మెయిన్ యూనివర్సిటీలే కాదు, యూనివర్సిటీ పరిధిలోకి వస్తున్న సెంటర్లలో చాలా సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్లలో మాత్రం ఉచితంగా అడ్మిషన్ తీసుకోవచ్చు, అక్కడే చదువుకోవచ్చు అనేది మాత్రం యూనివర్సిటీ చెప్తుంది. కేవలం అక్కడికే మెయిన్ యూనివర్సిటీకే రావాల్సిన అవసరం లేదు, ఏ సెంటర్ అయినా పర్లేదని కూడా చెప్తుంది. ఇక ఎలా తెలుసుకోవాలి ఈ వివరాలు అంటే మాత్రం ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం అయితే మాత్రం వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా పెట్టింది. మీకు ఏమైనా వివరాలు కావాలంటే మాత్రం ముందుగా వెబ్సైట్ అయితే మాత్రం సందర్శించండి. అంటే www.brau.ac.in, మరోసారి www.brau.ac.in అని వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే గూగుల్ సెర్చ్లో కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని సెర్చ్ కొట్టగానే మనకు మొదట్లోనే ఆ వెబ్సైట్ కూడా చూపిస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ కనుక చూస్తే మాత్రం మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చారు, 1800-5990-101. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ల్యాండ్లైన్ నెంబర్ అయితే మాత్రం 040-23680333. మరోసారి 040 కోడ్ నెంబర్, అలాగే 23680333. మరొక నెంబరు 23680555 అనే నెంబరు. అంటే 2 ల్యాండ్లైన్ నెంబర్ కూడా యూనివర్సిటీ వాళ్ళు అందించారు. ఈ ల్యాండ్లైన్ నెంబర్ కూడా కాల్ చేసి ఎలా అప్లై చేయాలి ఏమేమి తెలుసుకోవాలని కూడా తెలుసుకోవచ్చు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అన్ని వివరాలు అక్కడే కనిపిస్తాయి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ కల్పించాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది అయితే పెంపొందించాలి, సమాన అవకాశాలు రావాలని ఓపెన్ యూనివర్సిటీ ఇప్పటికే అన్ని చాలా వరకు అయితే మాత్రం ఇప్పటికే అవకాశాలు కల్పిస్తుంది. సైనికులకు, ఇటు ఖైదీలకు, ఇటు ఇంట్లో ఉంటున్న మహిళలకు వాళ్ళకు ఎడ్యుకేషన్ పెరగాలి, వాళ్ళొక గ్రాడ్యుయేషన్ తీసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇందులో భాగంగా ఈసారి అయితే మాత్రం ట్రాన్స్జెండర్లకైతే మాత్రం ఈ అవకాశం కల్పిస్తుంది. 2025-26 సంబంధించిన ఏదైతే ఎడ్యుకేషన్ ఇయర్ ఉందో ఈ ఇయర్ సంబంధించిన నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వెంటనే ఎలాంటి ఫీజు లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జ్ మాత్రం తీసుకుని ట్యూషన్ ఫీజు లేకుండా ఎలాంటి మెటీరియల్ లేకుండా ఏ కోర్స్ అయినా పర్లేదు, అలాగే ఎలాంటి టైప్ అయినా పర్లేదు, అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆర్ ఆఫ్లైన్ ఎలాంటి టైప్ అయినా పర్లేదు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎడ్యుకేషన్ ఫ్రీగా అందించాలని గంటా చక్రపాణి గారు అయితే మాత్రం ఇప్పటికే తెలిపారు. ఇందులో భాగంగా మొత్తానికైతే మాత్రం
ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ పెంచడం ద్వారా వాళ్ళిక జాబ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది, సొంతంగా కూడా ఏమైనా వ్యాపారాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు ఇప్పటికే ప్రభుత్వాలు ప్లాన్ చేస్తుంటే ఇక యూనివర్సిటీలు కూడా అదే బాటన పడుతున్నాయి. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రం ట్రాన్స్జెండర్లకు ఉచిత డిగ్రీ అయితే కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా వీసీ అయితే చెప్తున్నారు. ఇంతకుముందే చెప్పిన వివరాల ప్రకారం మీరు ఒకసారి ఆ వివరాలు కనుక అనుకుంటే అంటే వెబ్సైట్ ఓపెన్ చేసినా అలాగే ఆయా నెంబర్లకు కాల్ చేసినా మీకు మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఇలా ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పించేదాని పట్ల మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? ఇంకా ఎలాంటి అవకాశాలు ప్రభుత్వాలు కానీ వివిధ రకాల సంస్థలు కానీ కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.